ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్, గాడ్ హిమ్సెల్ఫ్ రెస్టోర్, ఎస్టాబ్లిష్ అండ్ స్ట్రెంగ్థెన్ యూ. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనందరి జీవితంలో శ్రమలుంటాయి, కష్టాలు, కన్నీళ్లు, నిరుత్సాహాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ మాట జాగ్రత్తగా ఆలకించు. నీ జీవితములో, నీ మార్గములో ఉన్న శ్రమలు, కన్నీళ్లు, కష్టాలు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. వీటన్నిటి తర్వాత దేవుని మహిమను చూస్తాం. కొద్ది కాలము శ్రమ పడిన తరువాత అంటే నీ శ్రమకు, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, ఈ ప్రతి విషయానికి ఒక కాల పరిమితి ఉంది. కొద్ది కాలం మాత్రమే. కానీ నీ ఆశీర్వాదానికి కాల పరిమితి లేదని గ్రహించు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను సంపూర్ణముగా చేస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుచుతాను, నిన్ను దృఢపరుస్తాను. మీకు తెలుసా, ఇది నీ జీవితానికి దేవుని యొక్క రిస్టోరేషన్ ప్లాన్, అనగా పునరుద్ధీకరణ ప్రణాళిక. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? సర్వశక్తిమంతుడగు దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ కొరకు ఆయన పనిచేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. పేతురు ఈ లేఖను శ్రమలో ఉన్న క్రైస్తవులకు రాశాడు. వారు హింస, నిరాకరణ, బాధ మరియు నష్టం అనుభవిస్తున్న నేపథ్యం అది. దేవుని మీద విశ్వాసం వలన వారు బాధపడుతున్న దినాలు. కానీ దేవుడు పేతురు ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. మీరు శ్రమ పడుతున్నారు, కానీ ఇది ముగింపు కాదు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఇది కేవలము ఒక ఓదార్పు మాట కాదు సుమా, ఇది దివ్యమైన దేవుని ప్రకటన. శ్రమల తర్వాత ఎల్లప్పుడూ పునరుద్ధీకరణ ఉంటుంది. మన శ్రమను, మన కష్టాన్ని దేవుడు వ్యర్థంగా విడిచిపెట్టడు. దానిని ఒక మార్గముగా, ఒక పాఠముగా, నీ మహిమకు మార్గంగా, పునరుద్ధరణగా మారుస్తాడు దాన్ని. కొద్ది కాలం శ్రమ పడిన తర్వాత, ఈ మాటలు, ఈ కొద్ది కాలం మనకు చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అదొక చిన్న వ్యవధి. నీవు కన్నీరు కారుస్తున్న సమయం ఎప్పుడు వృధా కాదు. నీ శ్రమ పడుతున్న సమయం అది కూడా వృధా కాదు. దేవుడు అంటున్నాడు, నేను దాన్ని నీ మహిమ కొరకు ఉపయోగిస్తాను. నీ శ్రమ సమయాన్ని మహిమ సమయంగా మారుస్తాను. కానీ ఇది తాత్కాలికమైనటువంటిదే, కానీ దాని ఫలితం శాశ్వతమైనది. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నువ్వు నలిగి విరిగిపోయావు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరలా కలిపి చక్కగా చేయబోతున్నాను. విరిగిన గుండెను, పాడైన జీవితాన్ని పునరుద్ధీకరించే నిపుణుడు మన దేవుడు. నీ కోల్పోయింది నీ కళ్ళల్లో చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుడు తిరిగి ఇస్తుంది పూర్తి అయినది, శ్రేష్టమైనది, నిత్యమైన ఆశీర్వాదంతో నేను నింపబోతున్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీకు దేవుడు 3 దివ్యమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నిన్ను స్థిరపరచి, బలపరచి, దృఢపరచువాడు. నీ జీవితం ఎటూ తేలిపోకుండా దివ్యమైన స్థిరత్వాన్ని దేవుడిస్తాడు నీకు. రెండవది, ఆయన నా పాదములను రాతి మీద నిలిపెను. నీ విశ్వాసం ఇక కదిలిపోదు. స్థిరమైనటువంటి విశ్వాసముతో నిన్ను నింపి, నీ బలహీనతలో తన శక్తిని నింపి నిన్ను బలపరుస్తాడు ఆయన.
నీ మనస్సును, నీ విశ్వాసాన్ని, నీ ఆత్మను స్థిరపరచి నిన్ను దృఢపరచి బలవంతునిగా తయారు చేస్తాడు. తాత్కాలిక భయాలు ఇక మీదట నిన్ను కదిలించలేవు. ఈ గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నీతో మాట్లాడిన నేపథ్యంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ ప్రయాణం, నీ విశ్వాస జీవితం ఎలా జీవిస్తున్నాం మనం? నేను విశ్వాసంతో నిలబడుతున్నానా, లేదా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు నేను వెనుదిరిగిపోతున్నానా? ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. మహిమ వెలుగులో నిన్ను నీవు పరీక్షించుకోవలసిన సమయం ఇది. నా శ్రమలో నేను దేవుని దగ్గరగా వెళ్తున్నానా, లేదా శ్రమ కలిగినప్పుడు దేవుని మీద అలిగి దూరస్తున్నైపోతున్నానా? ఈ శ్రమను శిక్షగా చూస్తున్నానా, లేదా నాకు ఆశీర్వాదకరమైనటువంటి శిక్షణగా చూస్తున్నానా? దేవుడు అంటున్నాడు, కలవరపడకు, నీ శ్రమ వెనక నేనున్నాను, నీ బాధ వెనక నా ఉద్దేశం ఉంది. నేను నిన్ను సంపూర్ణంగా చేసి బలపరిచి, స్థిరపరిచి, దృఢపరిచి నిన్ను నూతనమైన స్థాయికి తీసుకుని వెళ్ళే పనిలో నేనున్నానని మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ శ్రమకు, కన్నీళ్లకు ముగింపు ఉంది. విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. ఆ గొప్ప దీవెన మనము స్వతంత్రించుకొని, దేవుడు అనుగ్రహించే ప్రతి దీవెను స్వతంత్రించుకొని అనేక మందికి సాక్షిగా ఉండలాగిన ఈ నూతన దినం దేవుడిచ్చిన నూతన అవకాశం అని ఎరిగి ప్రార్థనతో ఆయన వైపు చూస్తే దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మార్గమత్సములో ఉన్న అనేకమైన అననుకూల పరిస్థితులు, కష్టాలు, ఇరుకులు, కన్నీళ్లు మమ్మలను కృంగదీసి బలహీనపరుస్తున్న నేపథ్యంలో అద్భుతమైన వాగ్దానం ద్వారా మమ్మలను ధైర్యపరిచారు. మా శ్రమకు, కన్నీళ్లకు ముగింపు ఉంది. నిజమే, మా విశ్వాసానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి పరిస్థితికి నువ్వు చాలిన దేవుడు అని ఎరిగి నీ వైపు చూస్తూ ఇదిగో ఈ దినాన్ని ఆరంభించడానికి సిద్ధపడుతున్నా. నా శ్రమ వెనుక, నా బాధ వెనుక నీ ఉద్దేశం ఉన్నదని ఆ మాట నన్ను ఎంతో ధైర్యపరిచింది. ఇదిగో నా చేతిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన దీవెన నా మీద కృమ్మరించి యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.